సో కాళేశ్వరం పైనేమో ఎక్కి తొక్కి నారదీశారు. మళ్ళీ ఇప్పుడు జూరాలు ఒకటి మీకు దొరికింది. ఏం చేయబోతున్నారు? అందరికీ నమస్కారం. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరాల కొద్దిగా మనం కొట్లాడుకున్న తెచ్చుకున్న తెలంగాణలో దేనికోసం తెచ్చుకున్నాం? ఒక ట్యాగ్ లైన్ మనకు ఉంది, నీళ్లు నిధులు ఉద్యోగాలు అని చెప్పి. ఈ నీళ్ళే లేకపోతే తెలంగాణ రాష్ట్రం బాగుపడేది ఏ విధంగా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఒక పక్క నుంచేమో కృష్ణానది పోతా ఉంది, అక్కడ 70% వాటా తెలంగాణ రాష్ట్రంలో పోతా ఉంది. ఇంకో పక్కన గోదావరి నది పోతా ఉంది లెఫ్ట్ సైడ్లో, అది 80% వాటా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కానీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఇన్ని సంవత్సరాలు పరిపాలన ఉన్నాయి, కానీ నీళ్ళ సంగతి ఇంతవరకు కూడా తేల్చని పంచాయతీ అట్లాగే ఉంది ఇప్పటికి కూడా. ఒకవేళ నీళ్ళే ఉంటే ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రం నీళ్ళే ఉంటే ఇంకొక ఆంధ్రప్రదేశ్ లాగా అయ్యేది కదా, ఇంకొక ఆంధ్రప్రదేశ్ లాగా అయ్యేది, ఎప్పుడో అయ్యేది కదా. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే విధంగా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా స్వార్థం గురించి ఆలోచించి చెప్తే ఈ తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ బాగుపడాల ఆలోచన ఏ పార్టీకి లేకుండే. అందుకనే ఇప్పుడు కూడా ఫేస్ చేస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాలే ఇంకా. అట్లా కాదు, సెంట్రల్ లో మీరు ఉన్నారు. సెంట్రల్ ఒక ఫెడరల్ స్ఫూర్తితోన మీరు ఏ కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేస్తున్నారు చెప్తాను. నేను ఏమంటున్నా అంటే తెలంగాణలో మా ప్రభుత్వం ఉంటే ఇప్పటివరకు ఆగేది వాళ్ళం కాదు. సరే, ఎన్ని ప్రాజెక్టులు ఉంటే అన్ని ప్రాజెక్టులు మొత్తం కంప్లీట్ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. అంటే తెలంగాణలో ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే బీజేపీ వస్తే తప్ప అయ్యే కథ లేదు. నేను ఏమంటున్నా అంటే మరి వీళ్ళెందుకు మరిగా వాళ్ళు చేత కాకపోతే సపడే కూడా కూర్చోవాలి. వీళ్ళ ప్రభుత్వాలు ఒక్క జాతీయ నాకు అర్థం కాదు. కేంద్ర ప్రభుత్వం చేయాలన్నా మరి రాష్ట్ర ప్రభుత్వాలు దేనికోసం? జాతీయ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం దేనికోసం ఉంది? ఇప్పుడు కళ్ళు పూసుకొని కూర్చోడం అనుకుంటా వీళ్ళని ఎందుకు ఎలక్ట్ చేసుకుంటున్నారు? మీరు 15 ఏళ్ళుగా అక్కడ ఉన్నారు. ఒక్క జాతీయ ప్రాజెక్ట్ ప్రకటించారు. డిస్కస్ చేద్దాం. నేనేమంటున్నానంటే ఎన్ని సంవత్సరాలు ప్రభుత్వాలు వచ్చినా, ఎన్ని రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా కూడా ఇక్కడ నీళ్ళ సంగతి అట్లాగే ఉంది. ఇప్పటికి కూడా రెండు పక్కల నీళ్లు పోతున్నా కూడా ఇప్పటికి పంచాయతీ అట్లాగే ఉంది. ఇప్పుడు తెలుగు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఏమన్నాడు? మేము తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశామలం చేస్తాం, 1 కోటి ఎకరాల మాగాని చేస్తాం అన్నాడు. ఎన్ని మాగాని చేశారు? ఎన్ని ఎకరాల మాగాని చేశారు? ఎన్ని ఎకరాల మాగాని చేశారు? పక్కన జూరాలు పోతుంది, కృష్ణ వాటర్ పోతా ఉంది. కళ్ళు మూసుకొని కూర్చొని పోతిరెడ్డి పార్టీకి పొక్క పెట్టుకొని తవ్వుకొని పోతుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు కళ్ళు మూసుకొని కూర్చున్నారు. పోయి మళ్ళీ ఇంకా రోజా గారి ఇంట్లో సంకటి తినడం. మరి అంతే కదా. ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారితో ఒప్పందం చేసుకొని ఎన్ని టీఎంసీలో వాటర్ తీసుకుపోతా ఉన్నారు పోతిరెడ్డి పార్టీ నుంచి. ఏం చేశారు అప్పటిదాకా? నేను ఏమంటున్నానంటే ఇప్పుడు అది పక్కన పెడితే దానికంటే ముందర ఎవరున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2004 నుంచి 2014 వరకు ఏం చేశారండి వీళ్ళు? ఇదే మినిస్టర్లు కదా, ఇప్పుడున్న మినిస్టర్లే రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో పనిచేశారు కదా. అప్పుడు కళ్ళు మూసుకొని వాళ్ళకి ఏం తెలియనట్టుగా మొత్తం పోతిరెడ్డి పాటకు పొక్క పెట్టుకొని నీళ్ళని దోసుకపోతుంటే కళ్ళు మూసుకొని కూర్చున్నారు కదా ఇదే మంత్రులు. ఇప్పుడు చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి మేము గొప్పలు చేసినాం అని చెప్తున్నారు. ఏం గొప్ప చేసి చెప్పండి? ఇప్పుడు కూడా నీళ్ళు లేవు ఈ తెలంగాణ రాష్ట్రంలో. కృష్ణానది మీద పాలమూరు రంగారెడ్డి కానీ మిగతా ప్రాజెక్టులు ఎక్కడ కంప్లీట్ అయినాయి? ఈ 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ కంప్లీట్ అయినాయి? ఇప్పుడు కూడా రంగారెడ్డికి నీళ్లు లేవు. మీరు అక్కడి నుంచి వస్తుంటే, మీరు దేవరకొండ నుంచి కానీ మహబూబ్నగర్ నుంచి కానీ వస్తుంటే హైదరాబాద్కి ఎక్కడైనా కాలువలు కనపడతాయి మీకు? ఎందుకు లేవండి? ఏం చేశారు వీళ్ళు? నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ అట్లాగే చేసింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల్ని నిండా ముంచింది. డెఫినెట్గా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియాలి. ఒకవేళ నిజంగానే ఒకవేళ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎప్పుడూ సస్యశ్యామలు చేయాల్సి ఉండే, తెలంగాణ రాష్ట్రం రాకముందే. కానీ చేయలేదు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రులు? ఉన్నారా తెలంగాణ ముఖ్యమంత్రులు? అప్పుడు ఉండే ఏది చెన్నారెడ్డి గారు ఉండే, అప్పుడు కూడా చేయలేకపోయారు. నేనేమంటున్నా అప్పుడు చేయని పనులు కూడా ఇప్పుడు కూడా ఏదో మేము గొప్పగా పనులు చేస్తున్నాం, మేము ఖర్చులు పెడుతున్నాం అని చెప్పారు. ఏమైంది? కాళేశ్వరం ప్రాజెక్టు మీద 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 1,47,000 కోట్ల 618 రూపాయలు 18,000 రూపాయలు ఏది దీనికి మొత్తం పూర్తయితే పైప్ లైన్స్ అన్ని పూర్తయితే దానికి అయ్యే ఖర్చు 147 లక్షల కోట్ల రూపాయలు. కానీ ఏమైంది? ఇప్పుడు ఒక దగ్గర కూలిపోతా ఉంది, బొంగలు పడతా ఉన్నాయి,
మరి దాని పిల్లర్లే కూలిపోతామని అని చెప్తున్నారు. దాన్ని చుట్టూతా ఏదైతే ఉందో అవన్నీ కూడా మిగతా పిల్లర్లు కూడా ఇంపాక్ట్ పడతా ఉంది. దాన్ని కూడా రిపేర్ చేయలేని పరిస్థితి కనపడతా ఉంది. నేను ఏమంటున్నానంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే బదులు ఇంకో 3-4 ప్రాజెక్టులు కట్టవచ్చు. 3-4 ప్రాజెక్టులు కట్టవచ్చు. రెండవది మేడిగడ్డ రీలొకేషన్ కానీ, రీఇంజనీరింగ్ కానీ, డిజైనింగ్ కానీ ఎవరు చేశారండి? ప్రాణహిత చేవల నుంచి ఎందుకు మార్చారు? అక్కడ 148 టీఎంసీలో వాటర్ ఉందని చెప్పితే 152 ఫీట్ల మీద, కానీ అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా చిన్న 2-3 మోటార్లు పెట్టి చేస్తే దాన్ని ఎత్తు పెంచడానికి మహారాష్ట్రలో ఒప్పుకున్నారు. ఆ టైంలో ఒప్పుకున్నారు. కాదు ఇంకా ఎత్తు కావాలంటే ఒప్పుకోలేదు. 148 ఫీట్ల మీద ఒప్పుకున్నారు చెప్పాలంటే ఎత్తు మీద. కానీ వీళ్ళు ఏం చేశారు? అక్కడిని తీసుకుపోయి దీని మీద డబ్బులు రావు, దీని మీద ఏటీఎం లాగా వాడుకోలేమని చెప్పి దాన్ని మొత్తం మార్చి అక్కడ తీసుకుపోయి. ఇప్పుడు ఏమైంది? కమిషన్ వేసిన తర్వాత కేసీఆర్ గారు ఏమంటున్నారు? అంతకుముందు కర్త కర్మ క్రియ నేనే గొప్ప పని చేసిన, మొత్తం బీబీసీలో అన్ని టీవీలలో ఆయనే చెప్పుకున్నాడు. కాళేశ్వరం కమిషన్ దగ్గర పోయి ఏం చెప్పిండు ఆయన? ఏం చెప్పిండు? మొత్తం ఇంజనీర్లదే బాధ్యత, నాది కాదే కాదు, మొత్తం ఆయన చేసుకున్నారు, వాళ్ళదే బాధ్యత, నేను ఏమి లేదు, దీంట్లో ఏమి లేదు, మేము కేబినెట్ అప్రూవల్ తోటే చేసినాం అని చెప్తాను. నేను ఏమంటున్నా అంటే 2 ప్రభుత్వాలు, అటు 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, 2 పక్కన, మీరు జూరాల గురించి ఇప్పుడు మాట్లాడేది పక్కన, ఇక్కడైనా ఇప్పుడు వానకాలం స్టార్ట్ అయ్యే ముందల మొత్తం ఫ్లడ్ గేట్స్ ఎట్లా ఉన్నాయి, రిపేర్ ఎట్లా చేయాలి, ఏమవుతున్నాయని చూసుకోవాలి కదా. ఏం చేస్తున్నారు నాకు అర్థం. మెయింటెనెన్స్ కొంత బడ్జెట్ కేటాయిస్తారు. ఆ బడ్జెట్ ఏమైంది? ఏం కళ్ళు మూసుకుని కూర్చున్నారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్? మంత్రులు ఏం చేస్తున్నారు? రివ్యూ చేయొద్దా? ఇక్కడ కానీ, శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, మిగతాయి కానీ ఏం చేస్తున్నారు వీళ్ళంతా? నేనేమంటున్నా అంటే దీని మీద వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, పట్టించుకున్న ఆలోచన లేదు. అందుకే ఎక్కడ పడితే అక్కడ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. ఇది కానీ మిగతా ఇష్యూస్ కానీ డెఫినెట్ గా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం సస్యశ్యామలు అయితేనే సుభిక్షంగా ఉంటుంది, తెలంగాణ బిడ్డలు బాగుపడతారు తప్పితే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ ప్రభుత్వాలు అవసరం లేని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఓకే రామ్మోహన్ గారు, చెప్పండి సార్. ఇప్పుడు బీజేపీ నాయకులు ఒక మాట అన్నారు, అంటే ఇప్పుడు చాలా కాలంగా రాజకీయాల్లో నానుతున్నటువంటి విమర్శ ఇది. ఏంటి అంటే మేడిగడ్డకు ఆ ప్రాజెక్టు తరలించి కాళేశ్వరంగా కట్టడం వెనుకనే రాజకీయ కుట్ర దాగుంది అని వాళ్ళు అంటున్నారు. మధు గారు, మీకు అట్లాగే మన వెంకటరెడ్డి గారు చాలా వారి మీద చాలా ప్రేమ మర్యాద కూడా ఉంది. కానీ ఏమంటున్నానంటే అయ్య వచ్చేదాకా అమాస్య ఆగదు అంటున్నాను నేను. మీరు అన్న మాకు ప్రశ్న వేశారు, ఎందుకంటే బీజేపీ వచ్చేదాకా మాకు ఏం చేయరా, నేను కూడా అదే అడుగుతాను. ఎందుకంటే ఇప్పుడు ప్రాజెక్టు గురించి చర్చే కాదు, మనకు మెయింటెనెన్స్, ఆపరేషన్ మెయింటెనెన్స్ ఎందుకు జరగడం లేదు, గత ప్రభుత్వాలు ఎందుకు జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరగలేదు, గతంలో కడెం ప్రాజెక్ట్ ఏమైంది, శ్రీశైలం గొయ్యి ఏమైతుంది, ఈ జూరాలు ఏమైంది, మొదటిసారి మాట్లాడినా కదా సార్, మొదటి వీరితో మాట్లాడినా నేను స్పష్టంగా ప్రభుత్వం ప్రశ్న వేసిన. కేఆర్ఎంజీ ఏం చేస్తున్నది, కేఆర్ఎంబీ ఏం చేస్తున్నది, జిఆర్ఎంబీ ఏం చేస్తున్నది అడుగుతున్నా. కేంద్ర ప్రభుత్వం సంస్థలు కావాలి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏం చేయాలి? జాతీయ జలవనరులని జాతీయ ఆస్తి సార్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని విడిచిపెడితే నాగార్జున సార్ మెయింటెనెన్స్ అంతా రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటారా? కాదు కదా, కేఆర్ఎంబీ ఉన్నది కదా. మీరు శ్రీశైలం కానీ